నమస్కారం. మనం సిఎల్ఎఫ్ లో కరెంట్ అసెట్స్ యొక్క కట్ ఆఫ్ ఎంట్రీ చేస్తున్నాం. క్లిక్ చేద్దాం. వేరే ఆప్షన్స్ చూద్దాం. ఇక్కడ అడ్వాన్స్ అదర్ ఆప్షన్ ఉంది. క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఇన్ బ్యాంక్ ఎంట్రీ చేసాం. ఫిక్స్డ్ డిపాజిట్ ఎంట్రీ చేసాం. లోన్ టు మెంబర్ ఎస్హెచ్జి ఇక్కడ ఎంట్రీ అవుతుంది. కానీ మా సిఎల్ఎఫ్లో ఎస్హెచ్జి మెంబర్ కాదు, వివో మెంబర్. ఒక వివో లోన్ ఎంట్రీ చేశాను. మీ సిఎల్ఎఫ్లో ఎన్ని వివోలో యాక్టివ్ లోన్స్ ఉంటే అన్ని వివోలకి ఎంట్రీ చేయాలి. ఇక్కడ మనం ఒక పీజీ లోన్ ఎంట్రీ చేద్దాం. వర్కింగ్ క్యాపిటల్ ఫర్ పీజీ క్లిక్ చేసాం. మా సిఎల్ఎఫ్లో పీజీ గ్రూప్కి లోన్ ఇచ్చాం. మీ సిఎల్ఎఫ్ నుండి కూడా ఇచ్చి ఉంటే ఎంట్రీ చేయండి. పీజీ నేమ్ మీరు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ప్లస్ బటన్ క్లిక్ చేసి పీజీ సెలెక్ట్ చేయాలి. పీజీ పిఈ ఉంటుంది, మనం పీజీ సెలెక్ట్ చేసాం. ఇక్కడ పీజీ నేమ్ ఎంటర్ చేయాలి. డ్రాప్ డౌన్లో పీజీ నేమ్ ఎంటర్ చేసి సేవ్ చేయాలి. పీజీ నేమ్ ఎంటర్ చేస్తున్నాను. సేవ్ చేద్దాం. సెలెక్ట్ చేద్దాం పీజీ నేమ్. లోన్ అకౌంట్ నంబర్, టర్మ్ లోన్, ఫండ్ సోర్స్ వర్కింగ్ క్యాపిటల్ పీజీ, లోన్ డిస్బర్స్మెంట్ డేట్, ఏ డేట్న డిస్బర్స్ అయింది ఆ డేట్ ఇవ్వాలి. లోన్ అమౌంట్ 1,50,000 ఇచ్చారు. వడ్డీ రేటు 6%. ఒరిజినల్ లోన్ పీరియడ్ వచ్చేసి 20 నెలలు. మోడ్ ఆఫ్ పేమెంట్ బ్యాంక్ నుండి వెళ్ళింది. బ్యాంక్ సెలెక్ట్ చేద్దాం. బ్యాంక్ నేమ్ సెలెక్ట్ చేసాం. చెక్ నంబర్, ప్రిన్సిపల్ రీపేడ్, అసల్లో ఎంత కట్టినారు? 20,000 రూపాయలు కట్టినారు. ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్ ఆటో క్యాలిక్యులేట్ అవుతుంది. ప్రిన్సిపల్ ఓవర్ డ్యూ ఏమీ లేదు. ఇంట్రెస్ట్ ఓవర్ డ్యూ ఏమీ లేదు. రిమైనింగ్ పీరియడ్స్ 18 నెలలు. ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఆటో క్యాలిక్యులేట్. లోన్ రీపేమెంట్ ఫ్రీక్వెన్సీ మంత్లీ. ఇన్స్టాల్మెంట్ టైప్లో ఫిక్స్డ్ ప్రిన్సిపల్ బేస్. నెక్స్ట్ ఈఎంఐ. మనం మార్చి వరకు కట్ ఆఫ్ ఎంట్రీ చేసాం. ఏప్రిల్లో ఫస్ట్ వాయిదా తీసుకుంటాము పీజీ నుండి. డీటెయిల్స్ సేవ్ చేద్దాం. బ్యాంక్ నేమ్ సెలెక్ట్ కాలేదు. బ్యాంక్ నేమ్ సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసి డీటెయిల్స్ సేవ్ చేద్దాం.